విద్యా నైపుణ్యాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యా వ్యవస్థ బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు విద్యార్థుల నైపుణ్యాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మన నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రంలో విద్య మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. 10 ఏళ్లలో తెలంగాణ అద్భుతంగా మారుతుంది, ఏమో జరుగుతుంది అని అనుకున్నాం. కానీ తెలంగాణ తెచ్చుకున్న అసలు కారణం భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనం అనుకున్నంత డెవలప్మెంట్ కాలేదు. కాబట్టి విద్య మీద ఫోకస్ పెట్టాలనేది ఒక ప్రధానమైన ఆలోచన ఉండే. వచ్చిన తర్వాత మనం అనుకున్నంతగా, ఆశించినంతగా కాలేదు. అందుకే ఇప్పుడు రెండవ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా అయినాం. కొత్త ఆలోచనలతోటి భవిష్యత్తు కోసం ఆలోచనలు చేయాలి, పథకాలు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే స్పెషల్ ఫోకస్ పెడుతూ మొట్టమొదటగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో పెడితే అది మునిగిపోయింది. కానీ ఒక 20,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో పెట్టుంటే ఇప్పటికీ మన పిల్లలు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగేవాళ్ళు. అంటే బేసిక్ మైండ్ సెట్లోనే చేంజ్ ఉంది. బిల్డింగ్లు కట్టడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం అనేది దీర్ఘకాలికంగా జరిగే పని. ఒక ప్రాజెక్టు కట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, 15 సంవత్సరాలు పడుతుంది. కానీ 2 ఏళ్ల 3 ఏళ్ల ప్రాజెక్టులు కట్టి పేరు తెచ్చుకోవాలి, అవార్డులు తెచ్చుకోవాలన్న ఆలోచన తప్ప నిజంగా మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫోకస్ చేయాల్సింది చిన్నపిల్లల విద్య మీద. విద్య అనేది ఎటువంటిదంటే ఆ పిల్లలకు ఎప్పుడు ఏది నేర్పియాలో అది నేర్పియకుంటే వాళ్ళు దారి తప్పుతారు. ఇది మీ అందరికి కూడా తెలుసు. ఒకటో తరగతి పిల్లవాడికి, 2వ తరగతి పిల్లవాడికి మీరు కరెక్ట్గా ఇల్లు ఏబిసిడీలు నేర్చుకోవాలని వదిలేస్తే 4, 5కి వచ్చిన తర్వాత వానికి ఏం అర్థం కాదు. పుస్తకాలు అర్థం కాకుంటే దారి తప్పిపోతారు. అలాగే 7th, 8th, 9th లేదా 6th, 7th, 8th ఈ 3-4 సంవత్సరాల్లో వాళ్లకు మీరు సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద, మిగతా 10th క్లాస్లో ఏదైతే కష్టమైన కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి మీద మీరు బేసిక్ అవగాహన 3 ఏళ్లలో ఇవ్వకుంటే అవి నేర్చుకోకుండా 9వ తరగతి 10వ తరగతి వచ్చిన తర్వాత ఇంతింతలా పుస్తకాలు, ఎక్స్పెరిమెంట్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈక్వేషన్స్ చూసి అర్థం కాక అయినా దారి తప్పిపోతాడు. ఆ పిల్లలు దారి తప్పిపోతారు. ఇట్లా ఏ సమయంలో ఏం చేయాలి అనేది స్పష్టమైన ఆలోచన రాజకీయ నాయకుడికి, పొలిటికల్ లీడర్షిప్ ఉంటే ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ ముందడుగేస్తుంది.